ఒక 16 మంత్స్ అలా అవుతుంది. 16 మంత్స్ అవుతుంది. ముందు ఒక అబార్షన్ అయింది కదా, తర్వాత డెర్మాయిడ్ సిస్ట్ ఉందని తెలిసింది. చాలా మంది ఓవేరియన్ సిస్ట్ వస్తూ ఉంటాయి కదా, కొన్ని సిస్ట్ ఆపరేట్ చేయాల్సిందే, లైక్ డెర్మాయిడ్ ఇవి సర్జరీ చేయాల్సిన సిస్ట్ ఇవి. సో సర్జరీ అనగానే భయపడిపోతుంటారు. అవునా, మీకు భయం వేస్తుందా? పిల్లలు లేరు, మళ్ళీ ప్రెగ్నెన్సీ వస్తుందా లేదా, ఇలా భయపడతా ఉంటారు. నువ్వేమనుకున్నావు సర్జరీకి ముందర? నాకైతే ఒక హాస్పిటల్లో ఓవరీ తీసేయాలని చెప్పారు. ఓకే, అందుకే యూట్యూబ్లో చూసి మళ్ళీ వచ్చా. ఓకే, అది కాకుండా ఓవరీకి తీయలేదు, మనం ఓవరీ సేవ్ చేసాము, ఓన్లీ సిస్టర్ రిమూవ్ చేసాము. అండ్ నువ్వు సర్జరీ అయిన తర్వాత ఎన్ని రోజుల్లో కన్సీవ్ అయ్యావు? ఒక 2 మంత్స్. 2 మంత్స్ లాప్రోస్కోపిక్ ఓవరియన్ సిస్టెక్టమీ చేసాం దీనికి. 2 మంత్స్ తను కన్సీవ్ అయిపోయింది. ఓవరీ రిమూవ్ చేయక్కర్లేదు మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో, అందరికీ అని చెప్పను కానీ మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో ఓవరీ సేవ్ చేయడానికి ట్రై చేయొచ్చు. అలాగే నీకు చేశాను కూడా. సో అది కాకుండా ఇంకేంటి కన్సర్న్స్ ఉండేవి నీకు? ప్రెగ్నెన్సీ మళ్ళీ వస్తుందా లేదా, దీని గురించి భయాలు ఉండేవా నీకు? నీకు యాక్చువల్గా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కూడాను, బట్ చక్కగా కన్సీవ్ అయిపోయింది. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఓవేరియన్ సిస్ట్ అనగానే కొంతమంది ఏడ్చుకుంటూ కూడా వచ్చేస్తారు, ఫ్యామిలీస్. ఇంకా పిల్లలు లేరు, ఈ ప్రాబ్లం ఎందుకు వచ్చింది, ఇది తీసేస్తే మళ్ళీ కన్సీవ్ అవుతుందా అవ్వదా, చాలా భయాలు ఉంటాయి. బట్ చక్కగా ఓవరీ ప్రిజర్వ్ చేసుకొని సిస్ట్ ఒక్కటే రిమూవ్ చేసుకుంటే మంచిగా వీళ్ళలాగా కన్సీవ్ అవుతారు. ఎప్పుడు కూడా పెద్ద ప్రాబ్లం ఉందేమో అని చెప్పి భయపడిపోకండి. అసలు మీ డాక్టర్ అది ఎంత పెద్ద ప్రాబ్లం అనేది చెప్తారు, ఏం చేయొచ్చు అన్నది చెప్తారు. సో ప్యానిక్ అవ్వకుండా ఒక డెసిషన్ తీసుకోండి. వాళ్ళు కూడా అసలు టైం వేస్ట్ చేయలేదు, చెప్పగానే చేయించేసుకున్నావు కదా నువ్వు. 7 సెంటీమీటర్స్ డెర్మాయిడ్ సిస్ట్ మంచిగా కన్సీవ్ అయిపోయింది. ఇప్పుడు ఎన్ని వీక్స్? 12 వీక్స్. 12 వీక్స్ ఇవాళ ఎన్టీ స్కాన్కి వచ్చింది.